Hi friends, welcome to Anshu's library. Today's topic is about carbon cycle. So మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ నైట్రోజన్ సైకిల్ అండ్ అబౌట్ ఫాస్ఫరస్ సైకిల్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో లెట్ స్టార్ట్ ద క్లాస్ కార్బన్ సైకిల్. So first of all, carbon cycle on land. Carbon in the form of carbon dioxide is taken up by green plants as a raw material for photosynthesis. We know that photosynthesis process ki మనకి green plants అనేవి which obtain carbon dioxide as a raw material through which a variety of carbohydrates and other organic substances are produced in the green plants. Green plants లో మనకి ఏమవుతుంది, అబ్జార్ప్షన్ చేసుకోవడం వల్ల వెరైటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. త్రూ ద ఫుడ్ చైన్ ఇట్ మూవ్స్ అండ్ అల్టిమేట్లీ ఆర్గానిక్ కార్బన్ ప్రెసెంట్ ఇన్ ద డెడ్ మ్యాటర్ ఈస్ రిటర్న్ టు ద అట్మాస్ఫియర్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. సో వీ నో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్లో మనకి ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది యూటిలైజ్ చేసుకుంటాయి. అండ్ ప్లాంట్స్ నుంచి యానిమల్స్కి మనకేమవుతుంది, యానిమల్స్ ప్లాంట్ మీద డిపెండ్ అయినప్పుడు ద ఆర్గానిక్ కార్బన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు యానిమల్స్లోకి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి డెడ్ అయినప్పుడు ఏమవుతుంది, దే ఆర్ డికంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అగైన్ ద కార్బన్ డైఆక్సైడ్ రిటర్న్ టు ద అట్మాస్ఫియర్లోకి రిటర్న్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కార్బన్ సైకిల్ ఆన్ ల్యాండ్. అండ్ దెన్ respiration by all organisms produce carbon dioxide while the latter is used by plants. We know that అన్ని ఆర్గానిజమ్స్, యానిమల్స్ అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ని రెస్పిరేషన్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దట్ ఈస్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. In the recent years, carbon dioxide levels have increased in the atmosphere due to burning of fossil fuels, etc., which leads to global warming. సో మనకి రీసెంట్ ఇయర్స్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ని కంబషన్ చేసినప్పుడు కూడా, బర్నింగ్ చేసినప్పుడు కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ వీ నో దట్ విచ్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా రిజల్ట్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ఓషనిక్ కార్బన్ సైకిల్, ఇందాక మనం చెప్పుకున్నది ల్యాండ్. అండ్ కమింగ్ టు ఓషనిక్ కార్బన్ సైకిల్, ఓషన్లో ఎలా జరుగుతుంది కార్బన్ సైక్లింగ్ అనేది. దిస్ ఈజ్ ఏ ఎసెన్షియల్లీ కార్బన్ సైకిల్ బట్ ఇన్ ద సీ. ఎకలాజికల్లీ ఓషన్ టేక్స్ ఇన్ మోర్ కార్బన్ దాన్ ఇట్ గివ్స్ అవుట్. సో జస్ట్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఏం చెప్తున్నామో, ఎకలాజికల్లీ ఓషన్ టేక్స్ మోర్ కార్బన్ దాన్ ఇట్ గివ్స్ అవుట్. మనకి కార్బన్ ఓషన్లో ఎక్కువ సింక్ అవుతుంది అది రిలీజ్ అయ్యేదానికంటే. అంటే ఇట్ గివ్స్ అవుట్ వెరీ లిటిల్ బట్ ఇట్ టేక్స్ మోర్ కార్బన్. ఎక్కువ కార్బన్ని ఓషన్ అనేది సింక్ చేసుకుంటుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ కార్బన్ సింక్ అనుకోవచ్చు. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ కార్బన్ సింక్. మెరైన్ యానిమల్స్ కన్వర్ట్ కార్బన్ టు కాల్షియం కార్బనేట్ అండ్ దిస్ ఫార్మ్స్ ద రా బిల్డింగ్ మెటీరియల్ రిక్వైర్డ్ టు క్రియేట్ హార్డ్ షెల్స్ సిమిలర్ టు ద వన్స్ ఫౌండ్ ఇన్ క్లేమ్స్ అండ్ ఆయిస్టర్స్. వి నో దట్ ఆల్చిప్పలు అంటాం కదా, పైన అంతా కూడా ఒక హార్డ్ షెల్ అనేది ఉంటుంది విచ్ ఈజ్ మేడ్ బై కాల్షియం కార్బనేట్. సో మనకి ఇక్కడ ఏం చేస్తాయి, మెరైన్ యానిమల్స్ అనేవి విచ్ కన్వర్ట్ ద కార్బన్ టు కాల్షియం కార్బనేట్ లాగా మార్చి ఆ హార్డ్ షెల్స్ అనేవి తయారవుతాయి. ఎగ్జాంపుల్స్ ఆయిస్టర్స్ తీసుకోవచ్చు, వాటికి ఉండే ఆ పైన షెల్ అనేది విచ్ ఈజ్ మేడ్ అప్ విత్ కాల్షియం కార్బనేట్. వెన్ ఆర్గానిజమ్స్ విత్ కాల్షియం కార్బనేట్ షెల్ డై, ఎప్పుడైతే ఆ కాల్షియం కార్బనేట్తో చేసిన ఏదైతే తయారైన ఆ షెల్స్ అనే యానిమల్స్ అనేవి చనిపోతాయో, దేర్ బాడీ డికంపోజెస్ లివింగ్ బిహైండ్ దేర్ హార్డ్ షెల్స్. సో ఆ బాడీ మొత్తం డికంపోజ్ అవుతుంది బట్ విచ్ రిమైన్స్ హార్డ్ షెల్స్ మాత్రం అలా లెఫ్ట్ అవుతాయి. అండ్ దెన్ these accumulate on the sea floor and are eventually break down by the waves and compacted under enormous pressure forming limestone. సో మనకి ఏమవుతుంది, అక్కడ ఏదైతే ఆ కాల్షియం కార్బనేట్ అనేది అక్యూములేషన్ జరిగి సీ ఫ్లోర్లో మనకేమవుతుంది, వేవ్స్ ద్వారా కంప్లీట్గా అది బ్రోక్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రోకన్ అయిందో ఆ ఎనార్మస్ ప్రెజర్కి విచ్ ఫార్మ్స్ లైమ్ స్టోన్స్ అనేవి తయారవుతాయి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ షెల్స్ అనేవి తయారవుతాయి. ఆ హార్డ్ షెల్స్ ఉన్న యానిమల్స్ అనేవి చనిపోయినప్పుడు ఆ యానిమల్ బాడీ అనేది డికంపోజ్ అవుతుంది బట్ లెఫ్ట్ రిమైన్ దట్ హార్డ్ షెల్. ఆ హార్డ్ షెల్ మాత్రం సీ ఫ్లోర్లోనే అలా రిమైన్ అయిపోతుంది. అదంతా కూడా అక్యూములేషన్ అనేది జరిగి అక్కడ వేవ్స్ కావచ్చు, ఎనార్మస్ ప్రెజర్కి లైమ్ స్టోన్ అనేది తయారవుతుంది. వెన్ దీస్ లైమ్ స్టోన్ రాక్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్
they get weathered and the carbon is released back into the atmosphere as carbon dioxide. ఎప్పుడైతే ఆ లైమ్ స్టోన్స్ అనేవి, ఆ లైమ్ స్టోన్ రాక్స్ అనేవి ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతాయో అక్కడ ఏమవుతుంది, వెదరింగ్ అనేది జరుగుతుంది. అగైన్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. మళ్ళీ తిరిగి అట్మాస్ఫియర్లోకి కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఓషనిక్ కార్బన్ సైకిల్. సో ఇలా మనకి ఓషన్లో కార్బన్ సైక్లింగ్ అనేది జరుగుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇమేజ్, కార్బన్ సైకిల్. సో హియర్ వి నో దట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అండ్ అలాగే ప్లాంట్స్ నుంచి ఆర్గానిక్ కార్బన్ యానిమల్స్లోకి వెళ్తుంది. యానిమల్ రెస్పిరేషన్ అలాగే రూట్ రెస్పిరేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి డెడ్ అయినాయో మనకి అలాగే ఫ్యాక్టరీస్ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ డెడ్ అయినప్పుడు కూడా తిరిగి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా డికంపోజిషన్ జరిగి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. So this is the carbon cycle. This is also one of the important nutrient cycling. So thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.